Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా అందరికంటే చివరిగా రిలీజ్ అవుతున్న సినిమా నారీ నారీ నడుం మురారి. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయ్యింది. ప్రీమియర్స్ పడ్డాయి ఈ సినిమాకి. సో సంక్రాంతి ఫెస్టివల్ రిలీజెస్కి శర్వానంద్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు మంచిగా రిలీజ్ అయ్యి మంచిగా సక్సెస్ అవుతూ ఉంటాయి. మరి అదే మ్యాజిక్ని ఈ సంక్రాంతి కూడా రిపీట్ చేసిందా లేదా ఈ వీడియోలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే గౌతమ్ ఒక ఆర్కిటెక్ట్గా పనిచేస్తాడు. నిత్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ వాళ్ళ పెళ్లికి ఒక కండిషన్ పెడతారు, రిజిస్టర్ మ్యారేజ్ మాత్రమే చేసుకోవాలని. కానీ గౌతమ్కి ఆ కండిషన్ వల్ల ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి? ఈ మధ్యలో దియా అనే అమ్మాయికి గౌతమ్కి ఉన్న లింక్ ఏంటి? లాస్ట్కి నిత్యాన్ని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి శర్వానంద్ కామెడీ అని చెప్పాలి. శర్వానంద్ కామెడీ టైమింగ్ అయితే క్యాక్ ఉంది సినిమాలో. కన్ఫ్యూజ్డ్ హీరోగా చాలా బాగా నటించాడు. ఇంకొక బిగ్గెస్ట్ పిల్లర్ ఈ సినిమాకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనే చెప్పాలి. సినిమాలో ఫన్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. లీడ్ యాక్టర్స్ శర్వాకి, సంయుక్తకి, అట్లాగే సాక్షికి మధ్య వచ్చే సీన్స్ అన్ని బాగా నవ్విస్తాయి. ఇక ఈ సినిమాలో ఒక హీరో కేమియా ఉంది. ఆ ఎంట్రీ తర్వాత స్టోరీ చాలా స్పీడ్గా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. ఇక కాస్టింగ్ సత్య, వెన్నెల కిషోర్, నరేష్ల కామెడీ ట్రాక్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి ఈ సినిమాలో. మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఫుల్ ఫన్ రైడ్ అని చెప్పేయచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్ వేలో వెళ్ళింది. ఇంకా అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బోర్ కొడతాయి అంతే. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కానీ సాంగ్స్ చాలా ఓకేగా ఉన్నాయి. బీజిఎం కూడా చాలా యావరేజ్గా ఉంది. క్లైమాక్స్లో ఆ బీజిఎం ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటే ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ అన్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఖర్చు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే గతంలో ఆయన సామాజవర్గం అనే సినిమా తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇప్పుడు అలాంటి ఇంకొక కామెడీ సినిమాని హ్యాండిల్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఫెస్టివల్ టైంలో ఇలాంటి సినిమా తీయడం అనేది గ్రేట్ అనే చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ నారీ నారీ నడుమురారి సినిమా అనేది ఒక హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సంక్రాంతికి ఇది పక్కా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. మీరు కనుక కామెడీ అట్లాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టే ఈ సినిమా మీకు డీసెంట్ వాచ్ అని చెప్పాలి. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.